ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్థానికంగా ఉన్న వారికి గుండెల్లో అదురుతోంది. నిన్న నానక్రామ్గూడలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఓ బిల్డర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడికి వెళ్లడంతో నగరవాసులకు మరోసారి హైడ్రా గుబులు పట్టుకొచ్చింది. అదే అదునుగా తీసుకున్న ఒక వర్గం వ్యక్తులు నానక్రామ్గూడలో 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక ప్రార్థనా మందిరానికి హైడ్రా నోటీసులు అంటూ సర్క్యులేట్ చేశారు. దేవాలయాలను సైతం హైడ్రా వదిలిపెట్టడం లేదన్న టైటిల్ పెట్టి గచ్చిబౌలి డివిజన్ నానక్రామ్గూడలోని ప్రార్థనా మందిరానికి నోటీసులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అయితే ఈ అంశంపై హైడ్రా కానీ సదరు వర్గం నుంచి కానీ ఎలాంటి ఖండన రాలేదు. హైడ్రా కమిషన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్థానికంగా ఉన్న వారికి గుండెల్లో అదురుతోంది. నిన్న నానక్రామ్గూడలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఓ బిల్డర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడికి వెళ్లడంతో నగరవాసులకు మరోసారి హైడ్రా గుబులు పుట్టుకొచ్చింది. అదే అదునుగా తీసుకున్న ఒక వర్గం వ్యక్తులు నానక్రామ్గూడలోని 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక ప్రార్థనా మందిరానికి హైడ్రా నోటీసులు అంటూ సర్క్యులేట్ చేశారు. దేవాలయాలను సైతం హైడ్రా వదిలిపెట్టడం లేదన్న టైటిల్ పెట్టి గచ్చిబౌలి డివిజన్ నానక్రామ్గూడలోని ప్రార్థనా మందిరానికి నోటీసులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అయితే ఈ అంశంపై హైడ్రా కానీ సదరు వర్గం నుంచి కానీ ఎలాంటి ఖండన కూడా రాలేదు. రైట్, హైడ్రా కమిషన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి గుండెల్లో గుబులు పుడుతుంది. ఇప్పుడు హైడ్రా నోటీసులు అంటూ ఒక విషయ ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మరింత సమాచారానికి క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ క్రాంతి, దీనికి సంబంధించిన అప్డేట్. రైట్ భారతి, ప్రస్తుతం ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే నిన్న నానక్రామ్గూడ ఖాజాగూడలోని కొత్తకుంట చెరువునైతే పరిశీలించడం జరిగింది. అయితే అక్కడి ఏదైతే ఎమ్మెల్యే కావచ్చు ఇతర స్థానికులు కూడా దీనిపై ఒక బిల్డర్ ఫేమస్ బిల్డర్ పై కూడా కంప్లైంట్లు అయితే రావడంపై మాత్రం నిన్న అనుకోని సమయంలో మాత్రం అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే FTL లో ఎంతవరకు పరిధిలో ఉన్నది, దాంతో జాయింట్ కమిషన్ వేసి కూడా FTL వరకు ఎంతవరకు వచ్చేదనేది కూడా దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఇతర అధికారులకు కూడా ఆదేశం ఇచ్చడం జరిగింది. అయితే దీనిపై ఎందుకంటే చెరువులో ఇప్పటికే వంశీరామ్ బిల్డర్స్ అనే అధినేత ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఆ చెరువులో మట్టి పోసినట్టు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఇది ఈ 2-3 రోజులలో కూడా ఈ చెరువులో ఉన్న మట్టిని కూడా తీసివేయాలంటూ కూడా ఆ వంశీరామ్ బిల్డర్స్ కి అయితే చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో ఈ మట్టిని తీసివేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటు ఏదైతే 400 సంవత్సరాల నుంచి మన ఒక దేవాలయం నానక్రామ్గూడలోని కాళీమాత టెంపుల్ కూడా త్వరలోనే
మన నోటీసులు జారీ చేస్తున్నారని మాత్రం కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు అరాకొరా కాకుండా, ఎందుకంటే ఇటు మూసీ నది కావచ్చు, లేదు అంటే పేదలు కావచ్చు, లేదు అని అంటే ధనవంతులు, అంటే ఇటు సినీ ఇండస్ట్రీలో ఎన్కన్వెన్షన్ కావచ్చు, లేదు అంటే ఈ మన మూసీ నదికి సంబంధించిన ఎంతో మంది పేద ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నష్టంగా పరిహరించారు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు ఏకంగా దేవాలయాలకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారని మాత్రం తెలంగాణ ప్రజల్లో కావచ్చు, లేదు అంటే ఇటు మన జాట్ లో కావచ్చు, లేదు అంటే ఇటు హిందూ సంఘాలకు కూడా కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఒకవేళ, ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి చూసుకున్నా కూడా పలు హిందూ సంఘాలలో కూడా హైడ్రా త్వరలో మాత్రం కొన్ని దేవాలయాలకు, అంటే ముఖ్యంగా చూసుకున్నా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న నానక్రామ్గూడలోని కాళీమాత టెంపుల్కు త్వరలో అధికారులు రంగనాథ్ గారు హైడ్రా నుంచి అయితే నోటీసులు జారీ చేయబోతున్నారని మాత్రం తెగ వైరల్ అవుతున్న విషయం అయితే ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది ఈ వార్త. ప్రస్తుతం మరి దీనిపై హైడ్రా ఖచ్చితంగా దేవాలయాన్ని టార్గెట్ చేసుకొని నోటీసులు జారీ చేస్తే మాత్రం అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అనేపై కూడా కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే హిందూ సంఘాలు కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, దీనిపై మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు? అయితే కొన్ని హిందూ సంఘ నాయకులతో కూడా ఈ రోజు మనం ఉదయం మాట్లాడడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళు ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తే మాత్రం ఈ ఉద్యమాన్ని కూడా బలోపేతం చేస్తామని కూడా దేవాలయాలకు సంబంధించి ఎలాంటి, అంటే నానక్రామ్ కూడా కాళీమాత టెంపుల్ కాకుండా కూడా హైదరాబాద్ పరిధిలోని ఇతర దేవాలయాలకు కూడా నోటీసులు జారీ చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు, ఖచ్చితంగా దీన్ని ధర్నా భారీ ఎత్తున చేస్తామని కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది భారతి. మరి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మన టెంపుల్స్ కి ఈ నోటీసులు జారీ చేస్తే మాత్రం మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు హైడ్రా అంటే చిన్న పెద్ద లేకుండా మాత్రం బిల్డింగ్ లో, అంటే ఈ FTL పరిధిలోని కావచ్చు, చెరువులకు ఉన్న వాటిలో బిల్డింగ్లు కూల్చివేతలు అయితే మొదలు పెట్టారు. కానీ దేవాలయాలకు జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా హిందూ సంఘాలు ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు భారతి. రైట్ క్రాంతి, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఇవి ఏవైతే ఫేక్ నోటీసెస్ ఉన్నాయో అవి జరగలేదని ఇప్పటివరకు ఎవరూ ఖండించలేదు. మరి దానికి సంబంధించి ఏమనుకోవచ్చు?